హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఏంటంటే ఒక 6 months బ్యాక్ నేను బేగం బజార్ వచ్చాను. సో అప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంకా ఎక్కువ డిజైన్స్ అప్లోడ్ చేశానండి. అండ్ చాలామంది నన్ను ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు. నేను 2 routes చెప్తాను. ఇది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మేమే సెకండ్ టైం వచ్చి ఇక్కడ 2 hours వెతుక్కున్నాము ఎగ్జాక్ట్ లొకేషన్ కోసము. బేగం బజార్ అంటే ఓన్లీ నగలు ఇవే కాదండి, ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, ఫర్నిచర్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఇంకా టైల్స్, చెక్క సామాన్లు, ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ కన్ఫామ్గా మనం రూట్ అయితే మర్చిపోతాము. కానీ ఎవరైనా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే చాలా యూజ్ అవుతాయండి మీకు. మాకైతే తిరిగి తిరిగి కాళ్ళు అయితే పట్టేసాయి, నీరసం. ఒక పక్కన అసలు ఎండలు చాలా మండిపోతున్నాయి. అండ్ మేము ఇలా బ్యాంగిల్ స్టోర్కి వచ్చాము. ఇది యాక్చువల్లీ మేము రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోయామన్నమాట. మేమేమనుకున్నామంటే బేగం బజార్కి వెళ్తే మొత్తం అన్ని నగల షాపులే ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడికి వెళ్తే అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు మాకు ఎక్కడ నగల షాపులు కనిపించట్లేదు. అన్నీ హోల్సేల్ షాపులు, ఇవేవో అంటే డైలీ వేర్ వస్తువులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నేను మా ఫ్రెండ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఫైనల్గా ఒక రూట్ అయితే కనిపెట్టేశాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పార్క్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఇది టాప్ ఖానా కార్పొరేషన్ అండి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి టాప్ ఖానా మసీద్ అని కొట్టినా వస్తుంది. మీరు డైరెక్ట్గా మసీద్ లోపలికి వెళ్తే మొత్తం అన్ని బ్యాంగిల్ స్టోర్స్ అండి. ఎవరికైనా బ్యాంగిల్ స్టోర్స్ కావాలంటే అటు వెళ్ళండి. లేదంటే ఆ మసీద్కి కొంచెం ముందుకు ఒక 900 meters రావాలండి. అది మెయిన్ రోడ్డే. మీరు ఆ మెయిన్ రోడ్డు మీద ఒక 900 ముందుకు వస్తే అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంటుంది. అంటే ఇంకా స్టార్టింగ్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వస్తే మొత్తం అన్నీ జ్యువెలరీ షాప్స్ అండి. ఇంకా మీకు కన్ఫ్యూజన్గా ఉంటే రవి జ్యువెల్స్ అని కొట్టండి. ఇంకా అదే మెయిన్ షాప్, ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనం అయితే ఫైనల్గా ఇక్కడికి వచ్చేసామండి. అసలు చూడండి ఎంత అసలు గోల్డ్కి ఏ మాత్రం తీసిపోవు అన్నట్లు ఒక్కొక్క డిజైన్ అసలు చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా చాలా అంటే చాలా బెటర్. మన ఊర్లో పోల్చుకుంటే ఇక్కడ 3 times తక్కువ ఉంటుంది కాస్ట్. అసలు ఎన్ని షాపులు ఉన్నాయంటే ప్రతి షాప్లోనూ జనాలు ఉన్నారు. అక్కడ ఒక దగ్గరగా మేము ఒక 50 షాపులున్నా చూసుంటాము. కానీ మేము ఒక 10 షాపులు అలా తిరిగామన్నమాట. ప్రతి షాప్లో అసలు ఎంత కలెక్షన్ ఉందంటే ప్రతి షాపు ఖాళీ లేదు. ఇక్కడ మేమైతే కొన్ని ట్రై చేసాము. మీకు ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి. సో మీరు ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళండి, అక్కడ చూడండి. తర్వాత వేరే షాప్కి కూడా వెళ్ళండి, అక్కడ కూడా చూడండి. అలా మీకు ఎన్ని షాప్స్ ఏమైనా నచ్చితే ఆ షాప్స్లోకి వెళ్ళి చూడండి. అంతేకాని ఫస్ట్ ఏ షాప్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పిన కాస్ట్కి ఓకే చెప్పొద్దు. మీరు ఇక్కడ వెళ్ళి ప్రతి షాప్లో కంపేర్ చేసుకోండి ప్రైజెస్ అనేవి. ఎందుకు చెప్తున్నా అంటే నేను లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా తక్కువ ప్రైజ్కి తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ పెట్టేసామో అనిపించింది. ఇప్పుడైతే ఇంకా అంటే చాలా షాప్స్ తిరిగాం కాబట్టి మాకు తక్కువకే తీసుకున్నాము. ఈ నెక్ పీస్ ఉంది కదా, ఇది మా ఫ్రెండ్ తీసుకుంది. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. తర్వాత వేరే షాప్లో కూడా చూద్దామని చెప్పేసి వేరే షాప్స్కి అయితే వెళ్ళాము. ఇంకా మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూద్దామని వెళ్ళాము. కానీ ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ 900 చెప్పారు. అసలు నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా అందుకనే వచ్చేసామన్నమాట. ఇంకా అలా వెళ్ళి ఇంకేమున్నాయని చూస్తున్నాము. అంటే ఇక్కడ ఇంట్లో వాడుకునే వస్తువులు ఇవి కూడా ఉన్నాయి. అలా నడుచుకుంటూ ఇంకో షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకో సెట్ చూసింది మా ఫ్రెండ్, గ్రీన్ది. కాకపోతే ఇది బాగుంది లుక్, కాకపోతే మొత్తం అంతా గ్రీన్గా అయిపోయింది. మిగిలిన వాటికి సెట్ అవ్వదేమో అనుకున్నాము. ఇంకా రిమైనింగ్ కూడా ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు చూపిస్తున్నాడు అనమాట. కానీ ఆ తమ్ముడు చాలా చూపిస్తున్నాడు, కాకపోతే మాకైతే అసలు ఎక్కట్లేదు. ముందు చూసిన షాప్లోనే బాగా నచ్చాయి ఇవి. అంటే ఏమో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నట్లు అనిపించింది మాకు. సో చాలా చూపిస్తున్నాడు, చాలా ట్రై చేసాము, కానీ అసలు ఏమీ నచ్చలేదు మాకు. ఇంకా మేము అలా తిరుగుతూనే ఉన్నాము. ఫైనల్గా ఒక 2 షాప్స్లో అయితే తీసుకున్నాము. ఆ షాప్ నేమ్ కూడా నేను చెప్తాను. మేము వెళ్ళాం కదా అని మీరు కూడా దానికి వెళ్ళాలని రూల్ లేదు. మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్కడ క్వాలిటీ అండ్ కాస్ట్ బాగుంటాయో అక్కడే తీసుకోండి. మేము తీసుకున్నవి కూడా మేము కాస్ట్ చెప్తాము. అసలు ఇది ఒక షాప్ అనమాట. ఈ షాప్కి కూడా వచ్చాము. అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు ఏం చూపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. కానీ చాలామంది ఉన్నారు ఈ షాప్లో. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. ఇంకా వేరే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఈ సెట్లు.
సో ఇందాక సెట్ యాంటిక్లో తీసుకున్నాం కదా, సో ఈసారి సీజెడ్ తీసుకుందామని చెప్పి వేరే షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక సెట్ అయితే ట్రై చేసాము, కానీ ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఐ మీన్ లెంత్ చాలా చిన్నదిగా ఉంది. అంటే పెట్టుకుంటే మెడకి కట్టేసినట్టు, అంటే మెడ నొప్పి వస్తుందేమో అన్నట్లు అనిపించింది. సో ఇంకో సెట్ చూసాము, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది ముందు దీనికి ముత్యాలు అవి లేవన్నమాట. సో మేము ముత్యాలు పెట్టించాము. సో ముత్యాలు పెట్టాక ఎలా ఉంది అనేది చూడండి మీరు. ఇదిగోండి, ఇదే ఆ సెట్. దీనికి చూసారు కదా, కింద అవి లేవు, అవి మళ్ళీ సపరేట్గా తీసుకుని మేము పెట్టించాము. సో పెట్టించాక లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా వేరు వేరు సెట్స్ ఏమైనా ఉన్నాయేమో అని ట్రై చేసాము. ఇక్కడ ఇది కూడా, కానీ ఇది నాకు అంత నచ్చలేదు. ఏంటో కట్టేసినట్టు మెడకి ఎంత పెద్దగా ఉన్నా అనిపించింది. ఇంకా అది తీసుకోలేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే క్రిస్టల్ పూసలు ఉంటాయి కదండి, ఆ దండలు ఉన్నాయి, అవి కొనుక్కుని వాటితో సెటిల్ చేయించుకున్నారు. అంటే నార్మల్గా 4000 అయితే ఆ దండలతో చేయించుకుంటే 2000 అవుతుంది. నార్మల్గా 2000 అయితే 1000 అవుతుంది. సో అలా చాలామంది చేయించుకుంటున్నారు. ఇక్కడ ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే దీని ఇయర్ రింగ్స్ చాలా చండాలంగా వచ్చాయి, అందుకనే నేను తీసుకోలేదు. ఇంకా బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ మేము బ్యాంగిల్స్ అంత ట్రై చేయలేదు, ఎందుకంటే మాకు మోడల్స్ ఏమి అంత నచ్చలేదు బ్యాంగిల్స్లో. ఇందాక చెప్పాను కదండి, ఆ సెట్కి ముత్యాలు పూసలు పెట్టించామని. ఇక్కడే పెట్టించామన్నమాట. వీళ్ళు ప్రతి షాప్ బయట ఉంటారు. సో చాలా అంటే చాలా ఈజీగా పెట్టేస్తున్నారు. అండ్ వీటికి తాళ్ళు కూడా తీసేసి చైన్స్ లాంటివి వేస్తున్నారనమాట. సో ఇంకా మళ్ళీ మేము వేరే షాప్కి వచ్చాము. సో ఇది చూసారా, ఈ సెట్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు నేను ఫస్ట్ ఈ సెట్ కోసం, అంటే ఇట్లాంటి టైప్ సెట్స్ కోసమే వచ్చాను. అంటే నా దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నది చాలా హెవీగా ఉంది. సో నాకు సింపుల్గా కావాలని చూస్తున్నా, ఇంక ఫైనల్గా దొరికింది. అండ్ అవే కాదండి, ఇక్కడ పాపిడి బిళ్ళలు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ ఇవేం తీసుకోలేదు. ఎందుకంటే అవి నార్మల్గా నేను ఎక్కువ అవి పెట్టుకోను, యూజ్ అవ్వవు, వేస్ట్ అయిపోతాయని తీసుకోలేదు. బ్యాంగిల్స్ కూడా చూసాం, కానీ ఇంకా నాకు అంత అవ్వలేదు. నాకైతే చాలా ఆకలేసిందండి. ఇంక ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేవు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందే ఏదో ఒకటి పట్టుకెళ్ళండి తినడానికి. సో ఫైనల్గా దోశ తిన్నాము. ఈ అన్నీకి చెప్పాము మేము వెళ్ళి తినొస్తాము, ఇది చేయండి అని, కానీ అన్నయ్య మర్చిపోయాడు. మళ్ళీ కూర్చొని మేము చేయించుకున్నాము. వీళ్ళు అవి కొట్టినందుకు ఒక 100 రూపీస్ ఎంత తీసుకుంటారు, అంటే చైన్స్తో కలిపి. అండ్ పూసలకి 70 అయ్యింది. అలా 170 రూపీస్ ఎంత తీసుకున్నాడు. ఫైనల్గా అయితే చూసేయండి మీరే, మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇది వచ్చి మాకు అరౌండ్ 2000 పడింది కాస్ట్. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో నేనైతే 2 షాప్స్ నేను చెప్తాను, మీరు అక్కడికే వెళ్ళాలని లేదు, మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి. మేము ఆ 2 షాప్స్లో తీసుకున్నాము. బృందావన్ అని ఒక షాప్లో తీసుకున్నాము, అండ్ రవి జ్యువెలర్స్ అని చెప్పాను కదా, అక్కడ ఈ 2 షాప్స్లో తీసుకున్నాము. సో మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి. ఇక్కడ కూడా చూడాలంటే వెళ్ళి చూసి రండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ కావాలండి. మీరు కూడా లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుందన్నమాట. అండ్ అసలు ఈ బేగం బజార్కి ఎలా వెళ్ళాలంటే మెట్రోలో అయితే గాంధీ భవన్లో దిగాలండి. గాంధీ భవన్ దిగితే వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడికి. సో అలా వచ్చేయచ్చు. అండ్ మేము నైట్ టైం ఇక్కడ అంటే వేరుగా స్ట్రీట్ షాపింగ్లా కూడా ఉంది. అసలు స్క్రంచెస్ అవి అయితే చాలా బాగున్నాయి. స్టిక్కర్స్ మొత్తం ఒక లేన్లా ఉందండి, ఆ లేన్ మొత్తం ఇవే ఉన్నాయి. స్టిక్కర్స్, స్క్రంచెస్, క్లిప్స్, యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి కూడా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే స్క్రంచెస్ ఒక్కొక్కటి 30 రూపీస్ అలా చెప్పారు. నేనైతే ఒకటే తీసుకున్నాను. అంటే బాగున్నాయి, కానీ 30 రూపీస్ ఎక్కువేమో అనిపించింది. అండ్ అలాగే హెయిర్ యాక్సెసరీస్, ఎక్స్టెన్షన్స్ ఇవి కూడా ఉన్నాయి. నేనైతే నాకు ఒకటి తీసుకోవాలనిపించింది. ఇదిగోండి ఇదే. కాకపోతే దీని కాస్ట్ కూడా 350కి అయితే ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు 450 చెప్పారు. ఇంకా కానీ ఏమోనే ఇంకా యూజ్ చేస్తానా చేయనా అని చెప్పేసి అది తీసుకోలేదు. ఓ ఇదేనండి, లోపలికి మొత్తం అంతా అదే ఉంది. దాని నేమ్ వచ్చేసి ఇక్కడ పైన బోర్డు చూపిస్తున్నాను చూడండి, నగరి అని ఉంది. ఇంకా మార్నింగ్ 11కి వస్తే మాకు నైట్ 8:30 ఇక్కడే అయిపోయింది. అసలు చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది ఇదంతా తిరిగేసరికి. ఇంకెక్కడ ఇదేదో మా ఫ్రెండ్ ఈ ఫ్రూట్ బాగుంటుందని చెప్తే తీసుకున్నాము. ఇది కూడా ఫస్ట్ అంకుల్ 15 రూపీస్ అన్నాడు, తర్వాత మేము తీసుకునేసరికి 20 రూపీస్ తీసుకున్నాడు. సో అది చూసా, అది తిన్నాక నా ఎక్స్ప్రెషన్ చూడాలి మీరు. నాకైతే అంటే చాలా ఎక్కువ సాల్ట్ వేస్తాడు అంకుల్, మాకైతే అది నచ్చలేదు. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంక మేమైతే ఇంక ఫైనల్గా మెట్రోకి వచ్చేసాము. ఇంకా నెమ్మదిగా అమీర్పేటలోకి దిగి మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఇంకా అలా మా ఫ్రెండ్స్ వస్తే కాసేపు మాట్లాడాము. సో ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలంటే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.